పాములల్లా ఏ పాముకు ఎక్కువ విషం ఉంటుందో తెలుసా మీకు? నాకు తెలుసు. అదే మీరు నాగపాము కోడెనాగు అంటారని ఇంకేదో అంటారని కూడా నాకు తెలుసు. సరే ఉంటుండొచ్చేమో కానీ పాము మనిషిని గరిస్తే ఇషం ఎక్కినాక బతుకుడు కష్టమే. కానీ ఒక ఆయన పాము ఇషం కంటే పవర్ఫుల్ ఇషంతో జనం మధ్యలో తిరుగుతుండు. ఆయన గరిస్తే పాము కూడా నిమిషాలలోనే చచ్చిపోతుందంట. ఇంతకు ఎవరైనా చూద్దామా? చూసుకోండి. నాగుంబామును గరిస్తే జనం చచ్చిపోతారేమో కానీ అదే నాగుంబాము మన పెంపుడు ముఖ్యమంత్రి సారును గరిస్తే పామే చచ్చిపోతుందట. ఎందుకంటే నాగుంబాము కంటే ఎక్కువ ఇసం నింపుకున్నాడు మన సారు. మన తెలుగు వాళ్ళని వెళ్తున్న ముద్దబంతి పువ్వు ముఖ్యమంత్రి కిరణాల్ గారికి తెలంగాణ జనం అంటేనే ఆయనకు పాలేళ్ళు జీతగాళ్ళు పనికిరానోళ్ళని అర్థమవుతున్నదట. తెలంగాణ పేరు తీస్తేనే కూరలు చాపి ఇసం ఇడుస్తున్నాడు. ఈ ముచ్చట మీకు ఇదివరదాకా తెలియక కాదు కానీ నిన్న ఇంగ్లీష్ టీవోలతో మాట్లాడుకుంటా నాకు సీమాంధ్ర జనం మంచిగా కావాలి అని చెప్పేసిండు. సీమాంధ్ర జనం నిమ్మలంగా ఉండేందుకు తెలంగాణలో ఎంతమందినన్నా చంపుతా ఎంత ఇసమన్నా జిమ్ముతా అని చెప్పేసిండు. ఇంకా చెప్పాలంటే నేను తెలంగాణకు ముఖ్యమంత్రిని కాదు సీమాంధ్రకు మాత్రమే అన్నాడు షీల్డ్ కవర్ సీతయ్య. అధిష్టానం వాళ్ళు పిచ్చోని చేతికి రాయిచ్చిండ్రు. అదే రాయితో నేను తెలంగాణలో కొడుతున్నా అని చెప్పకనే చెప్పేసిండు. ఆ CNN IBN సారు రాజ్దీప్ సర్దేశాయ్ మస్తుగా అడిగిండు, మరి దిగిపోరాదని అడిగిండట. అగో అట్లెట్లా దిగుతా, ముఖ్యమంత్రి కుర్చీ మా అయ్య జాగీరు, నేను ఉన్నదే తెలంగాణ పబ్లిక్ను మోసం చేస్తాందుకు, మొత్తం మోసం చేసినాకనే దిగిపోతా అంటున్నాడట. మరి ఇప్పుడు ఏం చేస్తావని అడిగితే కిందికెళ్ళి మీ దాకా అందరినీ అరుసుకోక ముందుకే తెలంగాణ రాష్ట్రం ప్రకటించిండ్రు అన్నాడట. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసినప్పుడు ఎవరిని అడిగి చేసిండ్రు మీ అధిష్టానం వాళ్ళు? ఎవరు నన్ను అడిగినరా నీ కుర్చీకి ఏకాభిప్రాయం ఏమొద్దు కానీ తెలంగాణకు మాత్రం కావాలనా అని అడగకుండ్రు ఎవరు ప్లీజ్. ఇంకేమన్నా అంటే రాష్ట్రంలో 6.5 లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని చెప్తున్నావు. ఎందుకంటే సమ్మె చేపిస్తున్నది సారే కదా, ఫీల్ అవుతాడు. నీ అంత లత్కోర్ లేడి ఈ భూప్రపంచం మీద అని ఎవరిని కూడా మీరు తిట్టుకోవద్దు సుమా. ఎందుకంటే ఎంత కాదనుకున్నా మన ముఖ్యమంత్రి గారే కాబట్టి అట్లా అనొద్దు. షెప్రాజ్ పనికి కూడా పనికిరాని మనిషిని పట్టుకొచ్చి ముఖ్యమంత్రిని చేసిండ్రని అధిష్టానాన్ని కూడా మీరు తిట్టొద్దు. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ బానిసలు అన్నప్పుడు బానిసలు లెక్కనే ఉండాలి. వాళ్ళ నీళ్ళని తిట్టడానికి లేదు, అట్లెట్లా అని ప్రశ్నించడానికి లేదు. నిజాం సర్కారోలే నయమని పొగడడానికి కూడా అసలే వీలు లేదు. మీకంటే రజాకారులే నయమని చెప్పేందుకు కూడా మీకు హక్కు లేదు. కాబట్టి తెలంగాణ బానిసలు ఎప్పటికి ఇట్లనే ఉండాలి. సీమాంధ్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికి వరదిల్తూనే ఉండాలి. ఇప్పుడు చెప్పిన దాన్ని బాగా అర్థం చేసుకోండి. ఇక ఏమి చేసాము చేస్తీవో ఓ ముఖ్యమంత్రి ఎంత మోసము